మా గురుగారి సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలని కోరుకుంటాను కదండి. అండ్ వీరప్పన్ ఆల్రెడీ మన షో పడింది. మా టీం అందరూ చాలామంది ఫ్రెండ్స్ చూశారు. అసలు రాము గారు ఎరక్కొట్టించారని చెప్పారు. సో నేనే ఆ షో మిస్ అయ్యాను. వెయిటింగ్ వీరప్పన్ కోసం. కొన్ని ఐడియాలు అవతల వాళ్ళకి నచ్చపోతే నా బ్యానర్లో చేసుకోవాలనిపిస్తుంది. అన్నిసార్లు మన ఐడియా అందరికీ నచ్చదు కదండి. అంత డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కి నచ్చకపోవచ్చు, లేదా రిస్క్లా ఫీల్ అవ్వచ్చు. అలాంటప్పుడు నేను చేస్తుంటాను. చెప్తా మళ్ళీ ఆయనకి లాస్ట్ టైం చెప్పింది నచ్చలేదు, సో ఇంకోటి ఏదో చెప్తాను మళ్ళీ. కాదండి, ఆయనకి ఇలాంటి కథ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను, అలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకుంటారు. సో అలాంటి దగ్గర ఆగుతున్నాయి అంతే. ఏం లేదు. నేను చిరంజీవితో మాస్ ఫిల్మ్ ఫుల్ టైం ఎంటర్టైనర్ చేయాలి. మేము ఏదైతే చిరంజీవి గారిని చూసి పెరిగామో, ఏవైతే సినిమాలు చూసామో అలాంటి క్యారెక్టర్లు చేయాలని నాకు. చిరంజీవి గారికి ఎప్పుడు ఓ మెసేజ్ ఏదో చెప్దాం అనేది ఉంటుంది కదండి. డెఫినెట్గా ఆయనకున్న స్టేచర్కి, ఆయనకున్న పొజిషన్కి ఏదో ఆకటే సినిమా చేయాలని ఉండదండి. బట్ డెఫినెట్గా ఆయన చిరంజీవి గారితో ఏదో ఒకటి ఇమ్మీడియట్గా ఒకటి సెట్ చేసి మీకు మళ్ళీ చెప్తా. బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాల్లో మహేష్ బాబు కూడా చెప్పారు కదండి, నేకెడ్ ట్రూత్స్. యా యాక్చువల్లీ నాకైతే ఈ మెసేజ్ లాగా అనిపిస్తుంది. యా ఇప్పుడు ఇమ్మీడియట్ సినిమా వేరే డైరెక్టర్ చేశాడు, దాని తర్వాత చేస్తా ఏమైంది, నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలి, నాకు అలాంటి ఆయనతో పని చేయాలని అనుకుంటే.